సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే సినిమాల సందడి మొదలవుతుంది కదా. మరి అట్లనే ఈసారి అలా సందడి చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చింది. అయితే అది సందడి మామూలుగా చేయట్లేదు. ఇప్పుడు థియేటర్స్లో భారీ కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ హిట్తో థియేటర్స్తో దూసుకుపోతుంది సినిమా మొత్తానికి. ఆ హనుమంతుడి కృపతోటి మంచి విజయాన్ని సాధించుకుంది. ఆ సక్సెస్ని మనతో పాటు పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు, అలాగే హీరో తేజ సజ్జు గారు. మాట్లాడదాం. హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? ఏంటి మొహం కలకల్లాడాలి కదా, ఫుల్ సక్సెస్ జోష్లో. టైర్డ్ అయిపోయాం, బాగా టైర్డ్ అయిపోయింది పార్టీలు అది చేసేసుకొని. పార్టీలు ఏం లేదండి, ఇప్పటివరకు ఒక్క పార్టీ కూడా చేసుకోలేదు. అదేంటండి? సినిమా చాలా మంచి సక్సెస్ అయింది, బట్ ఇంకెంత ఎక్కువ మంది సినిమా తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్నాం. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. పాడేసుకున్నారా? కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. నేనైతే ఫస్ట్ నిజంగా మీ సినిమా వస్తుందంటే మీకు గుర్తుండి ఉండదు, ఎందుకంటే ఇట్స్ బిన్ లాంగ్ ఇయర్స్ అని చెప్పుకోవాలి. నేను కల్కికి ఆకి ఇంటర్వ్యూ చేశాను నేను మిమ్మల్ని ఫస్ట్ టైం. సూపర్ సక్సెస్ అయింది కాబట్టి కొంచెం పార్టీస్ మెల్లగా చేసుకుంటారు, అర్థమవుతుంది. నెక్స్ట్ 1 month వరకు కూడా వీ హ్యావ్ అ క్లియర్ ప్లాన్. ఇప్పుడు మన తెలుగులో చాలా పెద్ద సక్సెస్ అయింది, హిందీలో కూడా మంచి రెవెన్యూస్ అవి వస్తున్నాయి. పాటు అసలు హిందీలో ఏంటండి కలెక్షన్స్, అంటే పుష్పాని, యానిమల్ని, అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అంటే Day 1 వెళ్ళింది. అవును. సో ఇప్పుడు అది లాంగ్ రన్లో కూడా సస్టైన్ అవ్వాలి అంటే కనుక మా వైపు నుంచి ఏం చేయగలము, ఇంకా ఏం ప్రమోషన్స్ చేయగలము అని చెప్పి, అంటే ఎర్లీగా సెలబ్రేట్ చేసుకోకుండా దీన్ని ఇంకా ఎంత ఎక్కువ మందికి తీసుకెళ్ళగలం అని చెప్పి ఆ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. యూ డోంట్ నీడ్ ప్రమోషన్స్, ఐ థింక్, రైట్? ఆడియన్స్ మనసు గెలిచేసుకున్నారు మీరు. పండక్కి మన సినిమా గురించి అందరికీ ఎక్కువ మందికి ఎంత ఎక్కువ మందికి తెలియాలో అంత ఎక్కువ మందికి తెలియపరిచే ప్రయత్నం. పండగ పూట ఎంచక్క దేవుణ్ణి పట్టుకొచ్చేసి నిజంగానే సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే చూపించేశారు మాకు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా. అసలు బయటకు వచ్చిన వాళ్ళండి ఫస్ట్, అంటే మన దగ్గర కొంచెం డైరెక్టర్స్ అంటే హీరో చిడగానే, అరే హీరో చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉండేవాడు, ఇప్పుడేంటే ఇంత బాగున్నాడు, అంటే చూడగా ఇంత హ్యాండ్సమ్ ఎప్పుడైపోయాడు, అలా మాట్లాడేసుకుంటున్నారు. నేను నమ్మలేదు. ఇప్పుడు డైరెక్ట్గా చూశాక అర్రే అవునే అనిపించింది నాకు. అంటే నేను మీ సినిమాలు అంటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ ఏమన్నది, బట్ పెరుగుతూ మీ సినిమాలు చూసేవాళ్ళం కాబట్టి మీది చూడాలని ఉంది, రైట్? ఫస్ట్ సినిమా. సో చిరంజీవి గారు కూడా వచ్చారు ఆఫ్టర్ సక్సెస్. ఎలా ఉంది సార్? మాట్లాడారండి. వెరీ హ్యాపీ సార్, హిస్ ప్రౌడ్ ఆఫ్ అస్. ఆయన ఏ కాంటెంట్ ఏమీ చూడకుండా జస్ట్ నమ్మి మై బాయ్స్ విల్ డూ వెల్ అనే ఒక ధైర్యంతో వచ్చి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఈజ్ వెరీ హ్యాపీ. ఇందాక నేను రాగానే ఒకటి అబ్జర్వ్ చేశానండి, మీ ఇద్దరేంటి గుసు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంటే జాంబీ రెడ్డి నుంచి ఆ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్గా బలపడిపోయిందా? జాంబీ రెడ్డి కన్నా ఇంకా చాలా ముందు నుంచి అండి. ఎలా? ఆల్మోస్ట్ ఒక 8 years పైన ముందు కలిసాము ఒక సినిమాకి సంబంధించి. సో అప్పటి నుంచి కూడా చాలా సినిమాలు చేద్దాం అనుకున్నాము, మెటీరియలైజ్ అవ్వలేదు, ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఆగిపోవడం అలా చాలా జరుగుతూ వచ్చినాయి. సో ఫైనల్గా జాంబీ రెడ్డితో ప్రాపర్గా చేయగలిగాము. మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కదా, అంటే లైక్ పూరి జగన్నాథ్ సార్ ఎలాగో అని చెప్పి, అలా అంటే జాంబీ రెడ్డి ఆల్రెడీ మీతో చేశారు, హనుమాన్తో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ మీరు 3 సినిమాలు వరుసగా చేశారు కదా రవితేజ గారితో. రాజమౌళి గారు 3 సినిమాలు చేశారు ఎన్టీఆర్ గారితో, చరణ్ గారితో. సో ఆ ఉద్దేశంతో అన్నానండి నేను. అంటే కెరియర్ని డిఫైన్ చేసే ఫిలిమ్స్ వాళ్ళు ఆ హీరోస్కి అందజేసినట్టు నేను ఐ జస్ట్ డ్రూ కంపారిజన్ అనమాట. అలా అయితే జాంబీ రెడ్డి బ్లాక్ బాస్టరు, హనుమాన్ బ్లాక్ బాస్టరు అండ్ హనుమాన్ 2, ఇంకా డౌట్ అవసరం లేదు మాకు. సో హ్యాట్రిక్ అనమాట మీ ఇద్దరి ఖాతాలో. ఇప్పుడు ఈ 2 అయితే ఓకే అండి. హనుమాన్ 2 మరి ఆయన ప్లాన్స్ ఏంటో చూడాలి. ఓకే, అంటే ఆయనే కదా హనుమాన్ 2లో, ఎందుకంటే మేము ఆల్రెడీ చూసేసాం. మరి ఇంకా హనుమాన్ అలా జుట్టుగా తెచ్చుకుందాం అనుకుంటున్నానండి. లాస్ట్ అంటే నాకు చాలీసా టైంలో లాస్ట్ ఆ 10 నిమిషాలు ఏదైతే ఉందో హనుమాన్ చాలీసా పెట్టారంటే లైక్ గూస్ బంప్స్. అందరు కూడా జై శ్రీరామ్, ఇప్పుడు పైగా అయోధ్య కూడా నడుస్తుంది కాబట్టి అందరికీ జై శ్రీరామ్ అనేది బ్లడ్లోకి ఎక్కేసింది ఆల్మోస్ట్. సో మీరు అంటే ఆ చాలీసా ఏమైనా ముందు ప్రిపేర్ అవ్వడం, నేర్చుకోవడం అలాంటివి ఏమైనా చేశారా మీరు? లేదండి, అంటే మన ఇండియన్ కల్చర్లో హనుమాన్ చాలీసా మనందరికీ మనం వింటూ పెరిగాం కాబట్టి మనకి ఎప్పుడు హనుమాన్ చాలీసా విన్నా ఆ గూస్ బంప్స్, ఆ పాజిటివ్ మోటివేషన్ అనేది మనకి ఎప్పుడూ వస్తుంది. అది స్పెషల్గా నేను దాన్ని నేర్చుకుని పాడటం అలాంటిది ఏం జరగలేదు. బట్ స్టిల్ కదా, అంటే మనకి నోటికి రావాలని రూల్ లేదు, బట్ విన్నప్పుడు మాత్రం డెఫినెట్గా గూస్ బంప్స్ ఎక్కేస్తుంది మనకి వెంటనే. అది మీరు అంటే మనం ఒక దేవుడి మీద కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు
ఈవెన్ సూపర్ పవర్స్ కావచ్చు, లేదంటే ఆయనదే మనం తీసుకున్నప్పుడు చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే మీరు సినిమాలో ఎక్కడ చిన్న నెగిటివిటీ కూడా రాకుండా, ఎవరికి అంటే హనుమాన్కి చాలామంది భక్తులు ఉంటారు, మోర్ దెన్ ఇంకా విలేజ్ పీపుల్ అయితే చాలామంది ఉంటారు. ఎవరికి అసలు తక్కువ చేశాడు అని అనిపించకుండా అంత అద్భుతంగా తీశారు. అంత గ్రౌండ్ వర్క్ ఎలా చేశారు మీరు? బేసికల్గా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఫిల్మ్స్ చూసాం మనం. అంతకుముందు అమ్మోరు కానీ, రాఘవేంద్రరావు గారు చేసిన ఫిల్మ్స్ కానీ, ఇవన్నీ చూస్తూ పెరిగాం మనం. సో మనం స్పెషల్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఆటోమేటిక్గా మనం షార్ట్ పెట్టామంటే మనకి అవి చూసిన ఎక్స్పీరియన్స్తో మ్యాక్సిమం కరెక్ట్గానే చేసేస్తాం. సో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్ అయితే డెఫినెట్లీ చేసాము. ఏదైనా ముందుకెళ్ళే ముందు ఒకసారి చెక్ కూడా చేసాం. అంటే ఒక శివశక్తి దత్త గారు అని మన రైటర్ కమ్ డైరెక్టర్ ఉన్నారు, కిరవాణి గారు వాళ్ళ ఫాదరు. సో అలాంటి స్కాలర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో చెక్ చేసి ఇది కరెక్ట్గానే చేస్తున్నామా అని చెప్పి జాగ్రత్తలు తీసుకునే చేసాం. మనకి హనుమాన్ అనగానే, లేదంటే మాల వేసుకున్నప్పుడు కానీ, భజన చేస్తున్నప్పుడు కానీ చాలా యాక్టివ్గా కనిపిస్తారు పీపుల్. ఈవెన్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా ఏంటంటే చాలా యాక్టివ్గా అనిపించింది. చూస్తున్న మాకు కూడా వావ్ అన్నట్టుగా కొన్ని షార్ట్స్ మీ కళ్ళతోటి పలికించే ఎక్స్ప్రెషన్స్. అంటే ఒక షార్ట్ అయితే చిరుతపులి పరిగెడుతున్నప్పుడు సేమ్ షార్ట్ మీరు అలా చూపించారు కదా. అంటే మీకు అలాంటి ఏమైనా అవుట్పుట్ వచ్చిందా, తేజ చాలా అద్భుతంగా చేశాడు అని అన్నవాళ్ళు? ఫస్ట్ ఎవరెవరైతే తేజ సరిపోతారా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ఐ థింక్ మేము చాలా రాంగ్. తేజ అని తప్పితే ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఇంక వేరే ఎవరిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం అన్నారు. గ్రాఫిక్స్ అంత తక్కువ బడ్జెట్లో మన వరకు అది అంటే ఇంత అవుట్పుట్కి ఈ బడ్జెట్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం నిజానికి. మేము నచ్చిన పని చేస్తున్నాం, ఒక మంచి సినిమా చేస్తున్నాం, ఒక మంచి స్టోరీ అనుకున్నాం, హనుమంతుల వారిని బాగా చూపిద్దాం అనుకున్నాం, అందరం హ్యాపీగా వర్క్ చేసాం. సో ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదు. భయమే లేనివాడు హనుమంతుడు తెలుసా మీకు? అలాగే తీశారు, అలాగే హిట్ కొట్టారు వచ్చి మీరు. ప్రీమియం నుంచి వచ్చిన డబ్బులు ఏవైతే 14 లక్షలు, ప్రీమియర్స్ నుంచి 14 లక్షలు వచ్చింది. బట్ ఎవ్రీడే మొత్తం ఫుల్ రన్ ఎంతవరకు వస్తే మొత్తం ప్రొడ్యూసర్ గారు ఆలోచనండి, ఆయనకి అనిపించింది చేసింది అది. సో అంటే ఆ 14 లక్షలు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా నడిచినన్ని రోజులు, నడిచిన రోజులు ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు. వావ్. అంటే అది అంత ఈజీ విషయం ఏం కాదు. ప్రొడ్యూసర్ నుంచి ఆలోచన వచ్చినా కూడా ఆయన ఆలోచన అంటే ఇంకా. ఇప్పుడు మేము ఏదైతే కష్టపడ్డామో అండి దానికి మించి ఒక 100 రెట్లు వచ్చేస్తుంది మాకు. సో అందులో ఒక 5% అంటే 5% ఇవ్వడం అనేది అసలు తప్పే కాదు. ఎందుకంటే మేము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 10 కోట్లకి వర్త్ కష్టపడ్డాం అనుకోండి. ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు వచ్చేస్తే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక 20 కోట్లు వస్తే చాలు అనుకుని ఉండొచ్చు. బట్ 1000 కోట్లు వచ్చినప్పుడు అందులో 100 కోట్లు ఆయనకి ఇవ్వడం తప్పేమని దేవుడికి తప్పలేదు కదా. డైరెక్షన్లో కానీ మీ రైటింగ్లో కానీ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏంటంటే ఆ మూవీ ఉందా, మీరు సినిమా అంటే సినిమా మేము థియేటర్స్లో చూస్తున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ స్టోరీ అంతా అంటే సినిమా స్టార్టింగ్లోనే పాటలో చెప్పేస్తారు. అది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు గ్రహించాను దాన్ని. సో అంటే అంత బాగా అంత డీటెయిల్గా తీస్తారు మీరు సినిమాని. సో హనుమాన్కి అంత డీటెయిల్గా అంటే కూర్చొని పర్టికులర్గా ఎన్ని రోజులు పట్టింది అలా ఈ స్క్రిప్ట్ని రాసుకోవడానికి, తీయడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? చాలా నాన్ లీనియర్గా రాసామండి. అంటే ఫస్ట్ మొత్తం కథ అంతా రాసేసి షూటింగ్ చేసేసి అలా కాకుండా కథ రాసాము, షూట్ చేసాము, దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం రాసాము, ఇంకొంచెం షూట్ చేసాము, దాని తర్వాత ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇంకొంచెం రాసాము, మళ్ళీ షూట్ చేసాం. సో అలా చేసుకుంటూ వచ్చాము. అంటే ఇది సినిమా షూటింగ్ రన్ అవుతున్నప్పుడు నడిచింది స్టోరీ డెవలప్మెంట్స్, అంటే ఇంకెలా చేస్తే బాగుంటుంది అని చెప్పి షూటింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఐడియాస్తో ఇంకా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. చాలా కాంపిటీషన్లో రిలీజ్ అయింది కదా సినిమా. మీరు ఏమైనా ఆ రిలీజ్ టైంలో ఏమైనా కొంచెం అదైపోయారా? కాంపిటీషన్ అని ఏది అనుకోలేదండి. ఇట్ ఈస్ ఆల్ కొలాబరేషన్. అందరి సినిమాలు బాగుండాలి, అందులో హనుమాన్ కూడా ఉంటుందని అనుకున్నాం. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే మన తెలుగు కల్చర్లో 4 సినిమాలు చూడటం అలవాటు కదా. సో అసలు మేము ఎప్పుడు అలాగేం అనుకోలేదు. కానీ ఒకటే ఏంటంటే మా సినిమా ఆడియన్స్కి సరిగ్గా రీచ్ అవ్వాలి అనే ఒక నర్వస్నెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఏం చక్కగా పండగకి రిలీజ్ చేశారు, సక్సెస్ కొట్టేశారు. మీరే కాకుండా మాకు కూడా హ్యాపీనెస్ని ఇచ్చారు ఆడియన్స్ అందరికీ. రైట్, సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుందాం అయితే మనం, సరేనా? సంక్రాంతికి కదా మరి. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగానండి, బట్ రూట్స్ మా ఫాదర్ వాళ్ళు విజయవాడ. ఓకే, మీరు? మా ఫాదర్ వాళ్ళు భీమవరం, నేను పుట్టి పెరిగింది పాలకొల్లు. భీమవరం అంటే మరి సంక్రాంతి పందెం కోళ్ళు, పేగట అన్నీ ఆడారా అండి మీరు?
నేను ఎప్పుడు ఆడలేదండి. నేను చాలా అంటే నేను హైదరాబాద్ షిఫ్ట్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా నేను ఎక్కువ ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువ వెళ్ళేవాడిని కాదు అక్కడికి. సో ఇప్పుడు కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు అందరూ అక్కడికి. పండగ అక్కడ చాలా బాగుంటుంది. మధ్యలో 1-2 సార్లు వెళ్ళాను. ఈసారి వెళ్ళాల్సింది, మంచి సక్సెస్ జోష్లో ఉన్నారు కాబట్టి, ఎలాగో పార్టీ కూడా జరగలేదు అంటున్నారు కాబట్టి పార్టీ అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సింది మీరు. అంటే అక్కడ ఐ కెనాట్ టేక్ దిస్ ఓవర్వెల్మింగ్ రిసెప్షన్ అనమాట. మధ్యలో నేను ఆ సినిమా టైం ఆ తర్వాత వెళ్తేనే, ఆ టైంలో వెళ్తేనే దట్ వాజ్ లైక్ టూ మచ్ అనమాట. దండలు వేసేసి సన్మానాలు చేసేసి అదంతా కొంచెం తీసుకోవడం చాలా చాలా కష్టం, చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అది ఇప్పుడు చాలా నెమ్మదస్తుడు. ఇప్పుడు వెళ్తే కనుక నాకు తెలిసి నేను ఆ అభిమానానికి ఊపిరాగిపోద్దేమో అనిపిస్తుంది నాకు. అందుకే పైగా అంతే మరి, కరెక్ట్గా మీరు కొట్టాల్సిన చోట నరం మీద కొట్టారట చూడండి, అలా ఆడియన్స్ పల్స్ పట్టేసుకున్నారు మీరు. ప్రతి సినిమాకి ఆడియన్స్ పల్స్ పట్టుకుని వెళ్తున్నారు మీరు. తేజ గారు, మీరు సినిమా అంటే సినిమా ఫస్ట్ డే షో అయిపోయిన తర్వాత మీకు వచ్చిన కాల్ ఎవరి నుంచి వచ్చింది? చాలామంది అంటే ఫ్లడెడ్ విత్ కాల్స్ అంటారు కదా, ఫ్లడెడ్ విత్ కాల్స్ అండ్ మెసేజెస్ లాగా ఒక్కొక్క 1000 ఫోన్ కాల్స్ మాట్లాడనివి ఒక 1000 ఉంటాయి. ఇంకెన్ని మాట్లాడి ఉంటానో మీరు ఇమాజిన్ చేయండి. అంటే నాకు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మరి, అంటే ఒక లైన్లో ఉండగా 3 కాల్స్ వస్తున్నాయి అనమాట. సో ఫ్లడెడ్ విత్ కాల్స్, ఆల్ ద లవ్. వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. దే వర్ రూటింగ్ ఫర్ అస్. హనుమాన్ అనే సినిమా ఎలాగైనా చాలా బాగా రీచ్ అవ్వాలి ఆడియన్స్, కానీ దే వర్ ఆల్ రూటింగ్ ఫర్ అస్. సో వాళ్ళందరికీ ఎవ్రీబడి హూ హెస్ కాల్డ్ మీ ఆర్ మెసేజ్ మీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మేము అందరికీ రిప్లై చేయకపోవచ్చు, కానీ ఈ వేదికగా చెప్తుంది ఏంటంటే అన్నీ చూస్తున్నాము. ఇట్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇది పాన్ ఇండియా సినిమా, రైట్? అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళ్, జపనీస్, ఇంకా ఏంటండి, ఇంకా మిస్ అయిపోయి ఉంటాను నేను, చాలా ఎక్సెట్రా చాలా వాటిల్లో మీరు రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ కలెక్షన్స్తో వెళ్తుంది. మీరేంటి మరి బాలీవుడ్కి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళండి, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడ ఉండే ఇంటర్నేషనల్ సినిమా చేయడానికి ట్రై చేస్తాను. సేమ్ ఇలాగే పాన్ ఇండియా టైప్. అంటే ఇంకా పెద్ద సినిమా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ నుంచి ఐ విల్ బి ఆపరేటింగ్ అవుట్ ఆఫ్ మన దగ్గర నుంచి. డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లాంటి అదన్నా ఇక్కడ నుంచే చేస్తాను. అండ్ సినిమా ఎండింగ్లో అంటే జై హనుమాన్ అని చెప్పేసి, ఇది హనుమాన్ అన్నారు, అది జై హనుమాన్ అన్నారు. సో సెకండ్ పార్ట్కి అదే టైటిలా? అవునండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, అలాగే కంగ్రాచులేషన్స్. మీ సక్సెస్ మీట్లో పార్టీ ఏమైనా చేసుకుంటే మమ్మల్ని పిలవండి. థ్యాంక్స్ ఎ లాట్. సాక్షి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.